వెంకటేశ్వర రెడ్డి గారు, మహానాడు సంబంధించి 3 రోజులు చూసాం. రకరకాల ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారో వాటికి సంబంధించి మాట్లాడారు. శాసనాలకు సంబంధించి తీర్మానాలు చేశారు. 500 నోట్లు రద్దు చేయాలి, అక్రమంగా సంపాదించుకుంది వైసీపీ అని మాట్లాడారు. ఇలా చాలా మాట్లాడారు. మరి వైసీపీ ఎలా చూస్తుంది? మహానాడు హిట్టా ఫ్లాప్? ముందుగా ప్రైమ్ 9 వీక్షకులకి, ప్యానల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి, మీకు శుభోదయం. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు, సత్యమేవ జయతే. ఇక మీరు అన్న ప్రశ్నకు వచ్చేసి, ఎన్నిసార్లు ఉపన్యాసాలు ఇస్తారు, ఎన్నిసార్లు మాటలు చెప్తారు, ఎన్నిసార్లు బహిరంగ సభల్లో మాట్లాడతారు? మొట్టమొదటి 5 సంతకాలు ఏమయ్యాయి? అధికారం రాగానే 5 సంతకాలు ఏమయ్యాయి? అధికారానికి ముందు ఇచ్చిన హామీలు సూపర్ 6 ఏమైంది? సంవత్సరం తర్వాత మళ్ళీ చేస్తా గుండు ఇస్తా గుండు, చేస్తా ఆగు ఉండు ఇస్తా ఆగు ఉండు. ఇది ఎవరిని మోసం చేయడానికి? ఒక సామాన్యుడు ఇస్తానన్న టైంకి 5-10 రూపాయల డబ్బులు ఇవ్వకుండా వాయిదా వేస్తేనే, అప్పు చెల్లించకుండా వాయిదా వేస్తేనే అతని మీద విపరీతమైన చర్యలు తీసుకుంటారు, చీటింగ్ కేసులు పెడతారు, ఇది చేస్తారు. అదే ఒక సంస్థ చేస్తే, అదే ఒక వ్యవస్థ చేస్తే, అదే ప్రభుత్వం చేస్తే ఏమనాలి వాళ్ళని? ఏమనాలి వాళ్ళని? ఇక్కడ క్లియర్గా మేమేమంటున్నామంటే, మీరు మీరు రాష్ట్ర శ్రేయస్సే ముఖ్యం. రాష్ట్ర శ్రేయస్సు అంటే ఏంటి? వాలంటీర్లకి చందమామను చూపించి 10,000 ఇస్తామని చెప్పేసి ఉద్యోగాలు పీకేయటమా? రాష్ట్ర భవిష్యత్తు అంటే ఏంటి? పేదలకి 51,000 ఇళ్ల పట్టాలు ఇస్తే 3 సెంట్లు ఇస్తామని చెప్పేసి ముందు ఈ 51,000 ఇళ్ల పట్టాలు పీకేయటమా? రేషన్ బియ్యం ఏదో ఎక్కడో అక్రమం జరుగుతుందని చెప్పేసి అరికట్టాల్సింది పోగొట్టి ఇంటింటికి వస్తున్న రేషన్ వ్యాన్లని రద్దు చేయటమా? ఉన్నాయి సంక్షేమం ఇస్తారు ఇవ్వరు పక్కన పెడదాం, అభివృద్ధి చేస్తారు చేయరు పక్కన పెడదాం. ముందు ఉన్నాయి పీకేయటంలో నెంబర్ 1 ఉన్నారు. పేదవాడి కడుపు కొట్టడంలో, ఉన్నాయి రద్దు చేయడంలో. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ వ్యాన్లు రద్దు చేశారు, వాలంటీర్లు రద్దు చేశారు, ఈ పేదల ఇళ్ల పట్టాలు రద్దు చేశారు, ఇంగ్లీష్ మీడియం రద్దు చేశారు, టోఫెల్ రద్దు చేశారు, ఐబీ క్లర్క్ రద్దు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో సరైన అన్నం లేదు. ఇవన్నీ పేదల కడుపు కొడుతూ అభివృద్ధి అంటున్నారు. పోనీ అభివృద్ధికి వెళ్దాం. అభివృద్ధి వరకు ఈ సంవత్సర కాలంలో ఇంతవరకు ఒక్క ఇటుకన్నా పెట్టారా? పెడితే గిడితే సింహాచలంలో గాలికి పడిపోయే గోడ పెట్టారు. గత ప్రభుత్వంలోనేమో వానక్కారే బిల్డింగ్ కట్టారు. గ్రాఫిక్ తప్పితే, మాటలు తప్పితే ఇంతవరకు ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 6 ఏళ్ల కాలం మీరే పరిపాలించారు. గతం 5 ఏళ్ళు, ఇప్పుడు సంవత్సరం. 6 ఏళ్ల కాలం మీరే ఈ 6 ఏళ్ల కాలంలో ఫస్ట్ మీరు ఏం చేశారో చెబితే తర్వాత చేస్తామన్నయ్య నమ్ముతారు. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్, మీకు ఒక కమిట్మెంట్ ఇచ్చి డిబేట్కి వస్తానని చెప్పాను. నిన్న టైంకి వచ్చి ఉంటే ఈరోజు వస్తానో రాలేదో నమ్ముతారు. ఈరోజు టైంకి వస్తే రేపు వస్తానో రాలేదో అని నా కమిట్మెంట్ నమ్ముతారు. మీ గతాన్ని బట్టి మీ వర్తమానాన్ని బట్టి మీ భవిష్యత్తు ఉంటుంది. గతమంతా మోసం, గతమంతా అబద్ధాలు. ఇప్పుడు మాత్రం మేము చేస్తామని నిజం చెప్తే నమ్మేది ఎవరు? మీ పార్టీలోనే మీ పార్టీ ప్రతినిధులే, మీ పార్టీ ఎమ్మెల్యేలే మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు. మీరు ఇచ్చిన మాటలు నమ్మే పరిస్థితిలో లేరు. వెంకటేశ్వర రెడ్డి గారు, అంటే ఇప్పుడు మీరు అన్నట్టు గతంలో టీడీపీ గతంలో 5 సంవత్సరాల్లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత నెలకొన్న పరిస్థితులు కొద్దిగా సెట్ అవ్వడానికి అంత టైం పడుతుంది. ఒక్కొక్కటిగా నిర్మాణాలు చేసుకుంటూ వచ్చిన తర్వాత మళ్ళీ వైసీపీ ప్రభుత్వం అవలంబించిన తీరుతో కొన్ని సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయిందనేది టీడీపీ వాదనగా ఉంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కూడా ముందుకు వెళుతున్నా అని చెప్పింది. నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను, మరి ఎందుకు మీరు మహానాడికి ధీటుగా ఒక సభ నిర్వహించి ఇవన్నీ మాట్లాడలేదు? ప్రజల్లోకి వెళ్ళాలంటే భయమా?
మీ ప్రశ్నకు ఒకటి చెప్తా నేను. సరే మీరు నెలకొన్న పరిస్థితుల్లో అంటున్నారు కదా, గత 5 ఏళ్లలో అసలు ఏం కట్టారో చెప్పండి, ఏం చేశారో చెప్పండి. మేము వచ్చి నాశనం చేసామంటున్నారు కదా, మీరు ఏదో చేస్తే కదా మేము నాశనం చేసేది. గత 14 నుంచి 19 వరకు మీరు ఏదన్నా కడితే మేము దాన్ని నాశనం చేశారనొచ్చు. ఏమీ కట్టడానికి మీరేమి చేయకుండా కనీసం పేద ప్రజలు ఎకరా 6 ఎకరా రైతుల దగ్గర దోచుకున్న భూమికి వాళ్ళకి ఇస్తానన్న ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా, వాళ్ళకి ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న అది ఇవ్వకుండా, ప్రతి ఇంటికి పెన్షన్ ఇస్తామన్నా అది ఇవ్వకుండా 5 ఏళ్ళు కాలం పూర్తి చేసి వాళ్ళ భూమి కొట్టేసి కార్పొరేట్ వ్యవస్థలకు దోచిపెట్టి ఒక్క పరిశ్రమ కూడా అక్కడ కట్టకుండా, ఒక్క కంపెనీ కూడా అక్కడ పెట్టకుండా 5 ఏళ్ల కాలం పూర్తి చేసి మళ్ళీ కళ్ళబొల్లి మాటలు చెప్పి, మళ్ళీ అబద్ధాలు చెప్పి, మళ్ళీ అధికారంలోకి వచ్చిన సంవత్సరం జరిగిన పోనీ ఇప్పుడేమని ఇచ్చారా? రైట్.